హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈ రోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న మాటను షేర్ చేస్తున్నాను. మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని ఒకవేళ సడన్గా ఇప్పటికిప్పుడు ఎలా ఉన్నావు, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, సంతృప్తిగా ఉన్నావా, బాగున్నావా అని అడిగితే మన సమాధానం ఎలా ఉంటుంది కదండి. ఎందుకంటే మనము పైకి ఏదో చెప్పాలి కదా, లేకపోతే మన బాధలని చెప్పుకోలేని టైం కదా ఇది అన్నట్టుగా ఏదో నార్మల్గా ఫార్మాలిటీగా మనం బాగానే ఉన్నాము అని చెప్తూ ఉంటాం. మనకు ఒకవేళ క్లోజ్గా ఉన్న వాళ్ళు అయితే మనం షేర్ చేసుకోగలిగిన ఫ్రీడమ్ మనకి ఎదుటి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో మన బాధలు వెంటనే ఎలా ఉన్నామని అడగడం ఆలస్యం, మనలో ఉన్న ప్రతిదీ బాధలు అన్నిటినీ కూడా షేర్ చేసేసుకుంటూ ఉంటాం కదండి. కానీ దేవుడు ఒకవేళ మనల్ని ఒకవేళ కాదు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు కదా మనల్ని, మనం ఎలా ఉన్నాము అని. సో అలాగా ఒక స్వరం మనకి వినపడింది అనుకోండి, టక్కన మరి ఎలా ఉన్నావు, నీ జీవితంలో నువ్వున్న స్థితిలో నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే మనము దేవునికి ఏ విధంగా సమాధానం చెప్పుకునేటట్టుగా మనం ఉంటాం. ఎందుకంటే మన మనుషులు కాదండి, పక్కన వాళ్ళు ఎవరైనా కూడా మనుషులే, మనలాంటి వాళ్ళే. వాళ్ళకి మనం నోటితో ఏది చెప్పినా కూడా వాళ్ళు నమ్మేస్తారు ఈజీగా. ఎందుకంటే వాళ్ళకి తెలీదు మన హృదయంలో మన మనసులో ఏమున్నదో. పెదవులతో చెప్పేది వాళ్ళకి వినపడేది మాత్రమే వాళ్ళు గ్రహించుకోగలుగుతారు కదా. కానీ ఏసేకైతే మనం అలా చెప్పలేం కదా. మనం నోటి నుంచి ఏం చెప్తున్నామో ఏసేకి కాదు కావాల్సింది, హృదయంలోని అంతరంగా అన్నిటినీ కూడా పరిశీలించగలిగిన దేవుడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు కదండి. సో కాబట్టి ఏసయ్య మనల్ని ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు మనము సంతృప్తి కలిగిన జీవితాన్ని మనము జీవించగలిగేటట్టుగా ఉండాలండి. ఎందుకంటే మనం ఈ జీవితము నిట్టూర్పుతోటి బాధలతోటి కృంగిపోతూ దేవుడికి ఎప్పుడు కూడా కంప్లైంట్స్ చెప్పుకుంటూ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు అని ఇదే లైఫ్ కాదు కదండి. దేవుడికి తెలుసు. దేవుడు ప్రతి టైంలో కూడా మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడు. ఆయన రేపు భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో ఫ్యూచర్ అంతా కూడా తెలిసిన దేవుడు కాబట్టి మనము ఒకటే నిశ్చయించుకుందామండి. దేవుడు మనల్ని ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు మన హృదయం నిండుగా ఖచ్చితంగా చెప్పగలిగాలి మన సమాధానము, ఎస్ దేవా, నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నీవు నా జీవితంలో చేసిన కార్యాలన్నిటి గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అవన్నీ కూడా నా స్వతహాగా నేను చేసుకోలేనివి. ఎందుకంటే ఈరోజు మనం ఊపిరి పీలుస్తున్నామైనా, లేకపోతే మనం తింటున్న దానికైనా, మనం కట్టుకునే బట్టల గురించి అయినా కూడా ప్రతిదీ కూడా దేవుడు మనకి ప్లాన్ చేసి ఆయన మనకి తప్పిస్తే మాత్రాన మనకంటూ మనంగా సంపాదించుకున్నవి మన కోసం ఏది కూడా ఉండదు, లేదు కూడా కదండి. సో కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకుందాము. మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలండి. సంతోషం ఎక్కడ నుంచి వస్తుంది? ఒకవేళ నాకు అట్లాంటి సంతోషం లేదు, అలాంటి నిబ్బరమైన సంతోషము, చెప్పగలిగేటటువంటి ఖచ్చితమైన సంతోషం నా దగ్గర లేదు అని కనుక మీ మనసులో అనుకుంటుంటే నేను మీకు చెప్పాలనుకునేది ఖచ్చితంగా అది మీకు దొరుకుతుంది వెతికినప్పుడు. అది కూడా మనం ఎక్కడ వెతకాలంటే దేవుడి దగ్గర, ఆయన సన్నిధికి వెళ్ళి వెతకాలండి. ఓకేనా? ఎందుకంటే సంతోష సమాధానాలు, సంతృప్తి, ఎవ్రీథింగ్ కూడా, నెమ్మది, అన్నీ కూడా స్వస్థత, ప్రతిదీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయి. దేవుడి దగ్గర ఉన్న వాటికి మనము అర్హులము. కాబట్టి మనం వాటిని అడిగినప్పుడు, మనం వాటిని వెతకడానికి వెళ్తే కనుక దేవుడి దగ్గరికి ఖచ్చితంగా మనము వాటిని పొందుకునే మనం వస్తామండి. మన జీవితాల్లో ఖచ్చితంగా వాటిని మనము తీసుకొని రాగలుగుతాము. ఓకేనా? కాబట్టి రేపటి రోజున సండే మనం పరిశుద్ధంగా ఆచరించాలి అని అనేసి మనం బైబిల్లో చదువుకుంటూ ఉంటాం కదా. సో కాబట్టి ఒకవేళ ఈ రోజు కనుక ఎవరికైనా సంతోషంగా లేని అని అనేసి బాధ ఎక్కడైనా కూడా ఉంటే, అసంతృప్తి కనుక ఎక్కడైనా కనుక మన హృదయంలో మిగిలిపోయి ఉండుంటే ఖచ్చితంగా దాన్ని రేపటితో సార్ట్అవుట్ చేసేసుకుందాం. ఈ నిమిషమే సార్ట్అవుట్ చేసేసుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు ప్రతిదీ కూడా దయచేస్తారండి. సరేనా? కాబట్టి ఎవరు కూడా అసంతృప్తిగా ఉండొద్దు, లేకపోతే ఏదో లేదు అని కూడా దిగులుతోటి ఉండద్దు. ఎందుకంటే మనం ఈ రోజు ఉన్నాము అనంటే దేవుడిచ్చిన ఉచితమైన కృప కదండి. సో మనకి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి గురించి మనము కంప్లీట్గా కృతజ్ఞతాస్తుతులు దేవుడికి మాత్రమే చెల్లించుకోగలగాలి. అండ్ అలాగనే ఆయన సన్నిధిలో మనం స్పెండ్ చేసిన ప్రతి నిమిషానికి దేవుడు మనకు రిటర్న్గా మనకి అన్నీ కూడా మనకి ఏం కావాలైనా ఖచ్చితంగా దయచేస్తారు. ఓకేనా? సువార్త 14వ అధ్యాయము 65వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటే వచ్చి పేతురు చలికాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను,
నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపు అయిన తరువాత దగ్గర నిలిచి ఉన్న వారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడువు గదా అనిరి. అందుకతడు మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవనైనా యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక ఆమె. ఒక చిన్న ప్రేర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవాయస్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. చదవబడని వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నా తండ్రి ప్రభా, మా జీవితాలలో నీవు ఇచ్చిన సంతోష సమాధానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క జీవితంలో ప్రభా నాయనా తండ్రి అడుగకు మునిపే తండ్రి మాకు ఏ అవసరతలు ఉన్నాయో ఎరిగి ప్రతి అవసరతలో మాకు నాయనా తండ్రి తీర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి శ్రేష్టమైన ఈవులతో ప్రభా మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి అప్పుల సమస్యలో ఉన్న వారికి నైనా నీ సహాయాన్ని దయచేయండి. అప్పుల ఊబిల నుంచి వారిని బయటకు లాగండి నా తండ్రి ప్రభా. ఎస్ఐ నా తండ్రి వారి చేతిలో ఉన్న రాబడి నీవు దీవించమని ప్రభా 10 వంతులు 100 వంతులుగా దీవెనలు ఆశీర్వాదాలు కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ఐ అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి, స్వస్థతను దయచేయండి. బలమైన సాక్షులుగా నిలబడడానికి నీ కృపను చూపించండి అయ్యా. నా తండ్రి ఇంట్లో నీ యజమానిగా నిలబడండి, ప్రతి హృదయంలో కూడా నీ యజమానిగా నిలబడండి అయ్యా ప్రభా. గృహాలకు నా తండ్రి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని దయచేయండి తండ్రి. మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోకుండా ఉండే స్థితిలో కాకుండా నా తండ్రి నీవు ఉంటే నా ప్రభా నీ ప్రేమ ద్వారా, నీ సమాధానం ద్వారా తండ్రి గృహాలలో ఉంటాయి కాబట్టి తండ్రి నీవు నాన్న గృహాలలో నిలబడమని నాన్నకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బ్రతిమలాడుకోవచ్చు. ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండ్ అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై. Power.